అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఇగోనుల్లా కేటీఆర్ ఇజ్జత్ పోకుండా నారా లోకేష్ అన్న కాపాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. అయితే నడియం రాత్రి నారా లోకేష్ ను కేటీఆర్ కలిసిండని, జూబ్లీ హిల్స్ ఎన్నికల మద్దతు కోసమే ఇట్లా ట్రై చేసుకుంటా కలుస్తున్నారేమో అని ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి సారు ఆరోపించిండు. అర్ధరాత్రి పూట లోకేష్ ను కలవాల్సిన అవసరం ఏమున్నది? ఈ ఆరోపణలపైన కేటీఆర్ కూడా స్పందించిండు. నారా లోకేష్ ను అర్ధరాత్రి అయితే కలవలేదు గాని కలిస్తే తప్పే ఉన్నది అని అడిగిండు. ఈ వివాదం పైన తాజాగా ఇప్పుడు నారా లోకేష్ కూడా స్పందించిండు. ఢిల్లీ మీడియాల ప్రతినిధులతోని ఇష్టగోష్టగా మాట్లాడిండు కదా, గక్కనే ఈ ముచ్చట్లన్నీ చెప్పిండు. కేటీఆర్ ను కలవడానికి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవాలా అనే అడుగుతున్నాడు. అయితే కేటీఆర్ ను కలుస్తా, ఎందుకు కలవకూడదు, అందులో తప్పే ఉన్నది అని అడిగిండు. కొన్ని సందర్భాలల్లో కేటీఆర్ ని కలిసిన నేను, కేటీఆర్ ని కలవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకునే రావాలా అని అడిగిండు. అయితే ఈ మాటలతోని కేటీఆర్ ఇజ్జతు కాపాడినట్టే అయ్యింది. అయితే ఆయనను కలిసేందుకు కేటీఆర్ ట్రై చేసిండని, లేకపోతే ఎన్నికల పైన మాట్లాడేందుకే కలిసి ఉంటాడని, ఇక కేటీఆర్ ఇజ్జతు మూసిలో కలిసిపోయింది అని అందరు అనుకోవట్టిల్లు. అయితే నారా లోకేష్ అన్న ఇట్లా తెలివిగా ఈ విషయాన్ని రాజకీయం చేసిన రేవంత్ రెడ్డికి తిప్పి కొట్టిండనే చెప్పుకోవాలి. అయితే ఇదే టయానికి ఆయన కవిత అంశం పైన కూడా మాట్లాడిండు. కవితను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని టీడీపీ పగ్గాలు ఇస్తారని ఓ వర్గంగా సోషల్ మీడియాలలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించిండు. అయితే కవితను టీడీపీలో తీసుకోవడం అంటే జగన్ ని తీసుకున్నట్టే అని అన్నాడు. అయితే ఈ దిశగా ఆయనను ఎసొంటి ఆలోచనలు లేవని బీఆర్ఎస్ పెద్దలు క్లారిటీ అయితే ఇచ్చినారు. నారా లోకేష్ ఇండ్లల్లా గిట్ల చిచ్చు పెట్టి గిసొంటి రాజకీయాలు దుమారం రేపుతున్నాయి కదా, అందుకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిండు. ఈ సిచ్యువేషన్ అయితే అడ్వాంటేజ్ తీసుకోలేదు నారా లోకేష్. కానీ కేటీఆర్ టీడీపీకి చేసిన చిన్న ద్రోహాలు లేవు, అవన్నీ ఇప్పుడు చెప్తాగు. నిజానికి టీడీపీ పట్ల, చంద్రబాబు సార్ పట్ల కేటీఆర్ గప్పట్ల వ్యవహరించిన విధానాన్ని మనం గుర్తు చేసుకున్నట్లే వారికి కేటీఆర్ కు ఇట్లా కాదని మరోలా సమాధానం ఇవ్వాలని అనుకుంటారు. కేటీఆర్ కి నిజంగా గుర్తునేయో లేదో తెలియదు గాని హరికృష్ణ చనిపోయినప్పుడు పొత్తుల గురించి మాట్లాడి ఆరోపించిండు. ఆ తర్వాత జగన్ తో జట్టు కట్టి టీడీపీని ఓడించిండు. టీడీపీ నేతల పైన కుట్రలు చేసిండు. డేటా చోరీ పేరుతోని టీడీపీ యాప్ భయంకరమైన కుట్రలు చేసినారు. అన్ని కేటీఆర్ కన్సర్నాలనే జరిగినాయి. అందరికీ తెలిసి ఈ ముచ్చట్ల చంద్రబాబు సార్ అరెస్ట్ అయిన సమయంలో కూడా కేటీఆర్ ఏమన్నా మాట్లాడిండా? ఇంకా ఘోరంగా వ్యవహరించిండు. అయినా కూడా నారా లోకేష్ కొన్ని విషయాలల్లో వాళ్ళ ఇజ్జత్ కాపాడుకుంటేనే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కేటీఆర్ చేసినట్టుగా చేస్తే ఆయనకున్న ఈయనకు పెద్దగా తేడా ఏమున్నది? రాజకీయాన్ని రాజకీయంగానే చేయడం, వ్యక్తిగత కుట్రలన్నీ చేయకపోవడం, ఇవన్నీ చంద్రబాబు సార్ నుండి లోకేష్ సార్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది కదా.